భారతదేశంలో ఎలా ఉందంటే గౌరవ కోర్టులో ఉన్నటువంటి జడ్జిల పైన కూడా దాడికి పాల్పడుతున్నారంటే మరి ఈ కేంద్ర ప్రభుత్వము ఏ సంకేతం ఇస్తుందో ఒకసారి దేశ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన విషయం ఇది. మరి ఇలాంటి జడ్జిల పైన దాడి చేయడం అంటే యావత్ భారతదేశ ప్రజాస్వామ్యం పైన దాడి చేసినట్టుగా భావించాలి. మరి కేంద్ర ప్రభుత్వాలు కూడా ఆ దాడి చేసిన వ్యక్తులపైన కఠినమైన చర్యలు తీసుకోకపోతే మరి కేంద్ర ప్రభుత్వాలు కూడా వారికి సహకరిస్తున్నట్టుగానే భావించాల్సి వస్తుంది. కావున మరి జస్టిస్ గవాయిపై జరిగిన దాడిని యావత్ దేశమంతా ఖండిస్తుంది. కాబట్టి వెంటనే అలాంటి వ్యక్తులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను కోరుతూ, న్యాయ వ్యవస్థలో కూడా ఎలాంటి రక్షణ లేకపోతే మరి భారతదేశ ప్రజలందరికీ ఏ విధంగా రక్షణ ఉంటుందో మరొకసారి ప్రభుత్వాలు గమనించాలి. ఖచ్చితంగా ఈ దాడిని మేము ఖండిస్తున్నాం. ఆ యొక్క ఉన్మాదిని ఏ విధంగా అయితే దాడికి పాల్పడ్డాడో మరి అక్కడనే